శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీ ఆంజనేయం కార్యక్రమంలో ఉన్నాం. సుగ్రీవుడు శ్రీరామపత్ని అయినటువంటి సీతాదేవిని వెతకటం కోసమని నలుదిక్కులకి వానరుల్ని పంపాడు. అలా 4 దిక్కులకి వానరుల్ని పంపేటటువంటి సమయంలో ఏ దిక్కున ఏ పర్వతాలు ఉన్నాయి, ఏ నదులు ఉన్నాయి, ఏ నగరాలు ఉన్నాయి, వాటి విషయాలన్నీ కూడా సవివరంగా చెప్పుకు వెళ్ళాడు. మీరు ఇక్కడ వెతకాలి, ఇక్కడ వెతకాలి, ఇక్కడ వెతకాలి అని చెప్పి వెతకవలసినటువంటి చోట్లన్నీ వివరించాడు. ఇదంతా కూడా శ్రీరాముడు విన్నాడు. అలా వివరణలు పూర్తయి వాళ్ళు వెళ్ళిపోయాక శ్రీరాముడు అడిగాడు, సుగ్రీవా, నువ్వు ఇంతగా నలుదిశలా ఉన్నటువంటి ప్రాంతాలను అన్నింటినీ కూడా వివరించావు వాళ్ళకి, నీకు అంత ఎలా తెలుసు? దేశంలో అన్ని వైపులా ఉండేటటువంటి అన్ని ప్రాంతాలను గురించి నువ్వు ఎలా చెప్పగలిగావు అని చెప్పి శ్రీరాముడు సుగ్రీవుడిని అడిగితే అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు, శ్రీరామచంద్ర, ఒకప్పుడు మాయావి అనేటటువంటి రాక్షసునితో పోరు జరిగినటువంటి సందర్భంలో పొరపాటున వాలి చనిపోయాడు అనుకుని నేను ఒక పెద్ద బండని వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉన్నటువంటి ఆ కొండ గుహకి అడ్డు వేసి రాజ్యానికి వచ్చాను. నన్ను పట్టాభిషిక్తుణ్ణి చేశారు అందరూ కలిసి. నేను అలా ఉంటుండగా నా అన్న వాలి ఆ రాక్షసుణ్ణి చంపి ఎలాగో ఆ అడ్డు పెట్టినటువంటి బండని, నేను రాక్షసుడు రావటం ప్రమాదం అని చెప్పి అడ్డం పెడితే అది నా అన్నకే ఇబ్బందికరమైంది. నా అన్న చనిపోయాడు అనేటటువంటి భ్రాంతితో నేను ఇలా అడ్డం పెట్టి వస్తే ఆ రాక్షసుణ్ణే నా అన్న సంహరించటం వల్ల ఆ బండను తొలగించుకుని వచ్చి సింహాసనం మీద ఉన్నటువంటి నన్ను చూసి చాలా కోపం పొందాడు. నేను నా అన్నని స్వాగతించాను, సింహాసనం నీది, నువ్వే అధిష్ఠించు, పొరపాటున నీకు ప్రమాదం జరిగింది అని అనుకోవటం వల్ల వీళ్ళందరూ కలిసి నన్ను ఇక్కడ కూర్చోబెడితే కూర్చున్నాను అని చెప్పి ఎన్నో విధాల బ్రతిమలాలు నా వెనక నన్ను సంహరిస్తాను అని చెప్పి ఖడ్గం తీసుకుని నన్ను సంహరించడానికి ప్రయత్నం చేశాడు. శ్రీరామచంద్ర, అప్పుడు నేను నా అన్నని నుంచి తప్పించుకోవటం కోసమని ఎక్కడెక్కడో తిరిగాను, దేశం నలువైపులకి పరుగులెత్తాను. అలా పరుగెత్తినటువంటి కారణంగా ఏ ప్రాంతాలకి పరుగులెత్తానో ఇంత అని చెప్పలేను, మొత్తం సమస్త భూమండలము నేను నా అన్న నుంచి భయపడి పరిగెత్తుకుపోతూ చూడటం జరిగింది. అందువల్ల ఆ పరిజ్ఞానంతో నేను వీళ్ళకి చెప్పగలిగాను అని చెప్పి సుగ్రీవుడు శ్రీరామచంద్రునికి వివరణ ఇచ్చాడు. అంటే వాలి భయంతో వాలి వెంటాడుతూ ఉండగా తాను పరిగెత్తుకుంటూ ముందు వెళుతూ ఇవన్నీ కూడా గమనించాడనమాట. సుగ్రీవుడు కూడా గొప్ప ప్రజ్ఞ కలిగినటువంటి వాడే అని చెప్పి గ్రహించాలి. ఎందువల్లంటే భయకంపితుడై పరిగెత్తుతూ చూసినటువంటి దృశ్యాలని, నగరాలని, నదులని, పర్వతాలని గుర్తుపెట్టుకుని ఇప్పుడు చెప్పగలిగాడు అంటే అంతటి ప్రజ్ఞాశాలి సుగ్రీవుడు కూడా. అలా నేను పరిగెత్తుకుని వెళ్ళి చివరికి గత్యంతరం లేక ఈ ప్రాంతానికే వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు
నాకు మంత్రిగా ఉన్నటువంటి బుద్ధిశాలైనటువంటి హనుమంతుడు ఇలా అన్నాడు, శ్రీరామచంద్ర ఏమిటి అంటే, ఇదానీం మే స్మృతం రాజన్ యథా వాలి హరీశ్వర మతంగేన తదా సప్తో హ్యస్మిన్ ఆశ్రమ మండలే ప్రవిసేజ్యది వై వాలి మూర్ధాస్య శతధా భవేత్ తత్ర వాసః సుఖోస్మాకం నిరుద్విగ్నో భవిష్యతి అని చెప్పి నాకు హనుమంతుడు సూచన చేశాడు. శ్రీరామచంద్ర ఇదానీం మే స్మృతం రాజన్, ఓహో రాజా సుగ్రీవ మహారాజా, నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది హనుమంతుడు మంత్రి, సుగ్రీవుడు రాజు. అందువల్ల రాజా ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది ఏమిటంటే, యథా వాలి హరీశ్వర, వానరశ్రేష్ఠుడైనటువంటి వాలి మతంగేన తదా సప్త మతంగ మహర్షి చేత ఆ కాలంలో శపింపబడ్డాడు. దుందుభిని సంహరించినటువంటి సందర్భంలో ఆ దుందుభి కళేబరాన్ని వాలి తన్నినప్పుడు ఆ కళేబరానికి సంబంధించినటువంటి రక్తపు మరకలు మతంగాశ్రమం దగ్గర పడ్డాయి. ఆ మతంగాశ్రమం ప్రాంతం అపవిత్రమవటం వల్ల ఆయన కోపగించుకున్నాడు. ఎవరి వల్ల అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డదో అతడు అతని అనుచరులు ఈ ఆశ్రమ ప్రాంతానికి వస్తే ప్రవిసేజ్యది వై వాలి మూర్ధాస్య శతధా భవేత్. ఇది మతంగ మహర్షి శాపం పెట్టింది ఏమిటంటే, వాలి కనుక ఈ దుందుమినలా తన్ని ఆశ్రమ ప్రదేశాన్ని కలుషితం చేసినటువంటి వాలి కనుక ఈ ప్రాంతానికి వచ్చేటట్లయితే మూర్ధాస్య శతధా భవేత్, అతని శిరస్సు 100 వ్రయ్యలైపోతుంది అని చెప్పి మతంగ మహర్షి శాపం పెట్టాడు. తత్ర వాసః సుఖోస్మాకం నిరుద్విగ్నో భవిష్యతి. ఇది చెప్పింది హనుమంతుడు. ఓ సుగ్రీవ మహారాజా, మతంగ మహర్షి శాపం పెట్టాడు కాబట్టి ఋష్యమూక పర్వతం మీదకి వాలి రావటానికి వీల్లేదు, అందువల్ల మనము అక్కడ నివసించటం మేలు అని చెప్పి హనుమంతుడు చెప్పాడు అని చెప్పి శ్రీరామునితో సుగ్రీవుడు చెప్పాడన్నమాట. తాను ఏ విధంగా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించగలిగానో దానికి కారణం చెప్పేటటువంటి సందర్భంలో హనుమంతునికి సంబంధించినటువంటి ఈ విషయాన్ని కూడా తనకి హనుమంతుడే సూచించి క్షేమంగా ఋష్యమూక పర్వతం మీద ఉండేటటువంటి మార్గం చేశాడు అనే విషయాన్ని గుర్తు చేశాడు. ఉదారసత్వాభిజనో మహాత్మా స మైథిలీన్ ద్రక్షతి వానరేంద్ర. కాబట్టి ఓ శ్రీరామచంద్ర, ఉదారసత్వాభిజనో మహాత్మా, ఆ మహాత్ముడైనటువంటి ఆంజనేయుడు నాడే చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు. స మైథిలీన్ ద్రక్షతి వానరేంద్ర, తప్పకుండా ఆ వానరేంద్రుడైనటువంటి ఆంజనేయుడే మైథిలీన్ ద్రక్షతి, సీతాదేవిని చూడగలడు అని చెప్పాడు. అందరికీ ఉన్నటువంటి విశ్వాసం అది. దిశంతు యారే యామేవ గతాతు సీత తామాస్థితో వాయుసుతో హనుమాన్. అంతేకాదు, ఏ దిక్కుకి సీత తీసుకువెళ్ళబడ్డది అని చెప్పి మనం గ్రహిస్తున్నామో ఆ దిక్కుకే వాయుదేవుణ్ణి పంపడం, వాయుదేవుని కుమారుడైనటువంటి హనుమంతుణ్ణి పంపడం జరిగింది. అంటే తప్పకుండా కార్యం సఫలం చేసుకురాగలిగినటువంటి హనుమంతుడు కీలకమైనటువంటి దక్షిణ భాగానికి వెళ్ళాడు అని చెప్పి సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో చెప్పాడు హనుమంతుని యొక్క విశిష్టతని. అందరికీ కూడా అతని యందే విశ్వాసం ఉన్నది, హనుమంతుడు తప్పకుండా ఈ కార్యం సానుకూలం చేస్తాడు అని చెప్పి విశ్వాసం ఉన్నది అని చెప్పాడు. ఈ సందర్భంలోనే క్రమంగా 4 రోజులు గడిచాయి. సుగ్రీవుడు ఇచ్చినటువంటి అవధి పూర్తయింది, కాలం 4 రోజుల లోపల రావాలని అన్నాడు. అలా ఆయన చెప్పినట్లుగా మిగతా దిక్కులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళే ప్రశ్రవణ పర్వతం ప్రాంతానికి చేరారు. కానీ హనుమంతుడు చేరలేదు.
హనుమంతుడితో ఉన్నటువంటి పరివారం చేరలేదు. అంటే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఇంకా రాలేదు. వాళ్ళు అన్వేషణలోనే ఉన్నారు. వింధ్య ప్రాంతంలో విశేషంగా అన్వేషణ ఆరంభించమన్నాడు కాబట్టి అక్కడి నుంచి సీతాన్వేషణ మొదలుపెట్టి చేశారు వానరులంతా కూడా. హనుమదాదులు ఆ గుహలన్నీ వెతికారు. ఆ గుహ ప్రాంతాల్లో అడుగడుగునా కూడా వెతికారు, ఎక్కడన్నా సీతను దాచిపెట్టాడేమో రావణాసురుడు అని చెప్పి. న సీతాన్ దదుర్సుర్వీరా మైథిలీం జనకాత్మజాం. ఇంత చూశారు కానీ ఎక్కడా కూడా ఆ జనకాత్మజ అయినటువంటి సీత వాళ్ళ కళ్ళ పడలేదు. అలా వెళుతుండగానే వాళ్ళకి ఒక దుర్గమ ప్రదేశం కనపడ్డది. భయంకరమైనటువంటి ప్రదేశము. అక్కడ ఏ పశుపక్షాదులు కూడా లేవు, తాగటానికి నీళ్లు కూడా లేవు. ఈ రకమైనటువంటి భయంకరమైన పరిస్థితిగా ఉన్నది. చాలా దట్టంగా చెట్లు వ్యాపించి ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రదేశాన్ని చూసి ఇది ఏమిటి అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు తర్కించుకుంటే వాళ్ళకి తెలిసింది ఏమిటంటే అది కండు మహర్షికి సంబంధించినటువంటి శాపగ్రస్తమైన ప్రదేశము అని అర్థమైంది. పూర్వము కండు మహర్షి అని ఉండేవాడు. ఆ కండు మహర్షికి ఒక కుమారుడున్నాడు. అతడు క్రమంగా 16 ఏండ్ల యువకుడయ్యాడు. అట్లా 16 ఏండ్ల యువక దశలో ఆ పిల్లవాడు చనిపోయాడు. దాంతో ఈ కండు మహర్షికి చాలా కోపం వచ్చింది. చాలా యోగ్యుడు, ఉత్తమమైనటువంటి వాడు, ఇలా సంహరింపబడ్డాడు కాబట్టి ఈ ప్రదేశం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది, ఒక్క జీవి కూడా ఇక్కడ నివసించలేనటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి శపించాడు. అందువల్ల కండు మహర్షి శాపం కారణంగా ఇక్కడ ఏ అభివృద్ధి కూడా లేకుండగా, వృక్షములు లేకుండగా, లతలు లేకుండగా, జలములు లేకుండగా, పశుపక్షాదులు కూడా క్షణంతోనే అక్కడి నుంచి పారిపోయారు కండు మహర్షి శాపం పెట్టంగానే. ఆ విధంగా ఇదంతా కూడా నిర్జన ప్రదేశంగా, విడిచిపెట్టబడినటువంటి ప్రదేశంగా ఉన్నది అని చెప్పి వాళ్ళు తెలియజేశారు. ఒకళ్ళొకళ్ళు తెలుసుకున్నారు. కండు మహర్షి ఇంకా కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక భయంకరుడైనటువంటి రాక్షసుడు వీళ్ళకి తారసపడ్డాడు. సుగ్రీవాదుల్ని చూశాడు. ఓహో, నాకు వీళ్ళంతా ఆహారానికి బాగుంటుంది అని చెప్పి వాడు అనుకుంటూ ఉండంగా అంగదాదులు చూశారు ఆ రాక్షసుణ్ణి. అతి భయంకర కారుడు, మహాకారుడు. అటువంటి వాణ్ణి చూసి, ఆ మహాకాయుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి చూసి వీడే రావణాసురుడేమో అని అనుకున్నారు. అలా అనుకున్నటువంటి వాళ్ళై రావణాసురుడు అనేటటువంటి భ్రాంతితో అంగదాదులు ఉండంగా వాడే ఈ అంగదాదుల మీద పడి వీళ్ళని తిందాము అని అనుకుంటూ ఉండంగా అంగదుడు ఒక్క గుద్దు గుద్దేటప్పటికీ వాడికి ఒళ్ళంతా తిరిగి, కళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు. ఆ విధంగా ఒక క్షణం మాత్రము రావణాసురుని సంహరించాము అని చెప్పి తృప్తిపడ్డారు. ఆ తరువాత క్రమంగా వాడు రావణాసురుడు కాదు అని చెప్పి కూడా వాళ్ళకి అర్థమైంది. పోనీ రావణాసురుని సంహరించి ఉంటే సీతాదేవి సురక్షితంగా తమ కనపడదా అంటే సీతాదేవి కనపడలేదు. కాబట్టి వీడు రావణాసురుడు కాదు, వీడెవడో రాక్షసుడు, వాడిని మాత్రం అంగదుడు అంతం చేశాడు. ఇలా వాళ్ళు వెతుకుతూ ఉండగానే నెల గడిచేటప్పటికీ సుగ్రీవుడు అన్నాడు, మనం నెల రోజుల నుంచి వెతుకుతున్నాము కానీ ఎక్కడా కూడా సీత జాడ తెలియలేదు మనకి. కాబట్టి ఓ వానరవీరులారా, మనం ఇంకా సునిశ్చితంగా పరిశీలించినటువంటి అవసరం ఉన్నది. మళ్ళీ ఒక్క మాట అందరూ కూడా అడుగడుగున ఒక్క క్షణం వృధా చేయకుండా సీతను గురించి అన్వేషణ చేయవలసింది అని చెప్పి ఆదేశించటం జరిగింది. అంగదుడు వీళ్ళందరూ కూడా అంగదుడి మాట విని
మళ్ళీ అన్వేషణకి ఆరంభించారు. చూసినటువంటి ప్రాంతాలే మళ్ళీ ఒక్క అడుగు కూడా, ఒక బెత్తడు చోటు కూడా వదిలిపెట్టకుండా అంతా కూడా పరిశీలించారు. ఎక్కడా కూడా ఇంతగా పరిశీలించిన సీతాదేవి జాడ కానకపోయేటప్పటికీ వీళ్ళకి బాగా ఆకలి దాహము ఏర్పడ్డాయి, అలసట పొందారు. మనం ఆశ్వీజ మాసంలో బయలుదేరాము, ఇప్పటికి మళ్ళీ వసంత ఋతువు కూడా వస్తోంది, ఇప్పటికీ ఏమీ సానుకూలం కాలేదు, ఏమిటి చేయటము అని చెప్పి అనుకుంటూ ఉండంగానే గంధమాదన పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కూడా అంతా వెతకటం జరిగింది. అక్కడ ఏమీ దర్శనం కాలేదు, సీతాదేవి దర్శనం కాలేదు. అందరూ కూడా ఆకలి దప్పులతో అలమటిస్తూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక గుహా ప్రదేశం కనపడ్డది. ఒక కొండ బిలం లాంటి ప్రదేశం, అదంతా కూడా చీకటిమయంగా ఉన్నది. దానిలోకి వెళ్ళటం మేలా కాదా, ఏదైనా అక్కడ లభిస్తుందేమో అని అనుకుంటూ ఉండంగా హనుమంతుడు చెప్పాడు, వయం సర్వే పరిశ్రాంతాః నచ పశ్యామ మైథిలీం. మనము చాలా బడలిక పడి ఉన్నాం వెతికి, కానీ ఎక్కడా కూడా సీతాదేవి జాడ మనకి తెలియలేదు. అస్మాద్వాపి బిలాధ్వంసాః క్రౌంచాశ్చ సహసా సారసై. ఈ బిలము నుండి హంసలు వస్తున్నాయి, అట్లాగే క్రౌంచ పక్షులు వస్తున్నాయి, నీటి కోళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అంటే ఇవి ఎక్కడ ఉండేవి? ఈ హంసలు కానీ నీటి కోళ్ళు కానీ ఇవన్నీ కూడా జలపక్షులు, జలములందు ఉంటాయి. ఈ బిలం నుంచి బయటకు వస్తున్నాయి అంటే ఈ బిలంలో ఎక్కడో జలం ఉండి తీరుతుంది అని చెప్పి హనుమంతుడు అనుమానించడం జరిగింది. గొప్ప శాస్త్ర ప్రావీణ్యత కలిగినటువంటి వాడు కాబట్టి అనుమాన ప్రమాణంతో అక్కడ జలం ఉండి ఉండొచ్చు, అందువల్ల మనం అక్కడికి వెడితే దాహం తీరవచ్చు అని చెప్పి హనుమంతుడు చెప్పాడు. అంత సునిశ్చిత పరిజ్ఞానం కలిగినటువంటి వాడు. అక్కడి నుంచి వచ్చేటటువంటి పక్షులు జలపక్షులు అని గ్రహించి అక్కడ జలం ఉంటుంది అని చెప్పటం వల్ల వీళ్ళందరూ కూడా ప్రవిష్ట హరిశార్దూల బిలం తిమిర సంవృతం, వీళ్ళందరూ కూడా హరిశార్దూలా ప్రవిష్టా బిలం తిమిర సంవృతం. తిమిర సంవృతం అంటే చీకట్లతో బాగా దట్టంగా చీకట్లతో వ్యాపించినటువంటి ఆ బిల ప్రదేశాన్ని ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. చాలా చీకట్లతో ఉన్నది కాబట్టి ఎక్కడ పడతామో అని చెప్పి ఒకళ్ళకొకళ్ళు పట్టుకుని జాగ్రత్తగా దిగారు, ఆ బిలంలోకి ప్రవేశించారు. కొంతసేపటికల్లా కాంతి వచ్చింది, వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. మొత్తానికి ఈ చీకటి నుంచి బయటపడ్డాము అని అనుకున్నారు. ఇంతలోకే ఒక సరస్సు కనపడ్డది. ఆ సరస్సు ప్రాంతంలోనే ఒక మంచి అద్భుతమైనటువంటి భవనం కనపడ్డది. మొత్తము ఈ ప్రదేశమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సౌందర్యావహమైనటువంటి ప్రదేశంగా ఉన్నది. అలా దాంట్లోకి ప్రవేశించారు. ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె అజినములు ధరించి ఉన్నది, జింక చర్మాన్ని ధరించి ఉన్నది, బ్రహ్మచర్య నిష్ఠలో ఉన్నటువంటిది ఆమె. అటువంటి ఆమె ఇక్కడ ఉండటాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇది నిర్మానుష్యం అనుకున్నటువంటి ప్రదేశంలో ఇలాంటి ఉత్తమురాలు ఎవరో ఉన్నది అని చెప్పి అనుకుని ఆమె దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆమెని హనుమంతుడు అడిగాడు, అమ్మా ఎవరు మీరు? ఇక్కడ ఒంటరిగా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈ భవనం ఎవరిది? ఈ వివరాలన్నీ కూడా అడిగాడు హనుమంతుడు. అడిగేటప్పటికీ స్వయంప్రభ చెప్పింది,
ఓ వానరవీరులారా, ఈ భవనాన్ని, ఈ సువర్ణవనాన్ని, వీటన్నిటిని కూడా ప్రతిష్ఠించినటువంటి వాడు మయుడు అనేటటువంటి ఒక రాక్షసుడు. అతడు గొప్ప మాయావి, అంతేకాదు చాలా శ్రేష్ఠుడు కూడా, గొప్ప బలవంతుడు. అటువంటి వాడు 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. ఆ మయుడు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. ఆ బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల శుక్రాచార్యుల వారికి తెలిసినటువంటి శిల్పశాస్త్ర విద్య అంతా కూడా ఆయనకి కరతలామలకమైంది. భగవద్ అనుగ్రహం వల్ల ఆ మయునకు శిల్పశాస్త్రం అంతా కూడా తెలిసింది. అందువలనే మయసభ నిర్మించినటువంటి వాడు. ఆ మయుడు అనేక రకాల భవనాల్ని, ఆశ్చర్యకరమైనటువంటి భవనాల్ని నిర్మించినటువంటి వాడు కూడా మయుడయ్యాడు. దేవశిల్పి విశ్వకర్మ అయితే రాక్షస శిల్పి మయుడు. అలా మయుని చేత నిర్మింపబడ్డది. ఆ మయుడు హేమ అనేటటువంటి ఒక అప్సరసని ప్రేమించాడు. అలా ఆ అప్సరసని ప్రేమించటము ఇంద్రునికి ఇష్టం లేదు. ఇష్టం లేకపోవటం వల్ల ఈ మయాసురుణ్ణి అక్కడి నుంచి తరిమి వేయటం జరిగింది. ఆ మయుడు ఇక్కడికి వచ్చి ఈ భవనాన్ని, అద్భుతమైనటువంటి వనాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అట్లాగే తన హేమ అనేటటువంటి ఆమెతో ఇక్కడ ఆనందంగా ఉండదాము అని అనుకున్నటువంటి సందర్భంలో ఇంద్రుడు కోపగించుకుని తన వజ్రాయుధంతో బెదిరించి ఆ మయుడిని పంపేసేశాడు. అనంతరం బ్రహ్మదేవుడు ఈ భవనాన్ని, అద్భుతమైనటువంటి భవనాన్ని, ఈ సువర్ణమయమైనటువంటి ప్రదేశాన్ని, దీని అంతటిని కూడా స్వయంప్రభకి స్నేహితురాలైన హేమకి, అంటే మయుడు హేమని ప్రేమించి ఉన్నాడు. మొత్తానికి అతడు లేకపోయినా కూడా ఆ హేమకి బ్రహ్మదేవుడు ఇదంతా కూడా బహుమానంగా అప్పచెప్పాడు. హేమకి శిష్యురాలని కాబట్టి నన్ను, అంటే స్వయంప్రభని ఈ ప్రాంతము, ఈ భవనాదుల యొక్క రక్షణకి ఉంచి హేమ వెళ్ళిపోయింది అని చెప్పి స్వయంప్రభ ఈ భవనాలకు సంబంధించినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పింది. స్వస్తి.